మన భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. మహారాష్ట్రలో నైగావ్ గ్రామంలో ఈమె పుట్టింది. 9 సంవత్సరాలు ఉన్నప్పుడు సామాజిక సంస్కర్తగా ఉన్న జ్యోతిరావు పూలేను పెళ్లి చేసుకుంది. చదవటం రాయటం నేర్చుకుని పూణేలో బాలికలకు పాఠాలను బోధించేది. సావిత్రిబాయి జ్యోతిరావు పూలే కలిసి 1848లో బేడేవాడలో మన దేశంలోనే మొదటి బాలికల పాఠశాలని ప్రారంభించారు. అప్పట్లో ఉన్న సమాజం ఈమెను పిల్లలకు పాఠాలు చెప్పకుండా అడ్డుపడింది. అయినా ఈమె 150 మంది బాలికలతో ఉన్న 18 పాఠశాలల్ని అప్పుడు నడిపింది. ఆ సమయంలోనే 2 ట్రస్టుల్ని కూడా నడిపింది. 1852లో బ్రిటిష్ ప్రభుత్వం సావిత్రిబాయి పూలేకు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సత్కరించింది. 1863లో జ్యోతిరావు సావిత్రిబాయి పూలే శిశుహత్య ప్రతిబంధక గృహాన్ని మొదలుపెట్టి శిశుహత్యల్ని, గర్భిణీ బ్రాహ్మణ వితంతువులకు, అత్యాచార బాధితులకు సహాయం చేశారు. వితంతువులకు గుండు చేయించే పద్ధతిని ఈమె ఎదిరించింది. 1892లో 2 పుస్తకాలను రాసింది.